ఈ నెల 28వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగబోయే మహాసభలకు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని మైలారం బాబు తెలిపారు. ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఎంఆర్పీఎస్ జిల్లాల్లో మైలారం బాబు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28న జరగబోయే మహాసభలకు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మాదిగల పట్ల జరుగుతున్న తీవ్ర నిర్లక్ష్యం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ విద్యార్థులకు మాదిగ యువకులకు ఉద్యోగాలు రాకుండా ఆయన కుట్ర పన్నుతున్నాడు. ఆ కుట్రలో భాగంగానే ఈ నోటిఫికేషన్ల జాబితాను విడుదల చేసి సుప్రీంకోర్టులో వర్గీకరణ తీర్పు తర్వాత మొట్టమొదటగా స్పందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే వర్గీకరణను మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఆ మాట తప్పి మరి నోటిఫికేషన్ను విడుదల చేయడమే కాకుండా మొన్న వాళ్ళందరినీ భర్తీ చేయడం, అలాగే తొందరగా ప్రతి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ చేసి మాదిగ విద్యార్థులకు ఉద్యోగులకు మోసం చేస్తున్నాడు. కాబట్టి ఆ మోసాన్ని పసిగట్టినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డితో తాడో పేడో తేల్చుకుంటామనే ఉద్దేశంలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలలో మరి సదస్సులను ఏర్పాటు చేసి రేవంత్ చేస్తున్నటువంటి మోసాన్ని ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో మాదిగ విద్యార్థులను మరి ఒక్కటి చేసి ఈ నోటిఫికేషన్లను ఆపి మాదిగలకు వర్గీకరణ అయ్యేంత వరకు ఆపే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్పై ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈ నెల 28న మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు కామారెడ్డి జిల్లాకు వస్తున్నాడు. కాబట్టి ఈ కామారెడ్డి జిల్లాకు వచ్చే తరుణంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు, యువకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఈ సభను విజయవంతం చేసి ఏదైతే నోటిఫికేషన్లలో మన ఉద్యోగాల భర్తీని మనం ఆపుకొని మన మాదిగ విద్యార్థులకు న్యాయం అయ్యే విధంగా ఉద్యమ కార్యాచరణకు కామారెడ్డిలో మరి ఈ మీటింగ్ సభను సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తాం. నాయకత్వం